ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో మీకు ఎన్నింటికి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. ప్రపంచంలో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ ను ఎక్కడ నిర్మించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, చైనా. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగంగా గుర్తింపు పొందిన టియాన్ షాన్ షెంగ్లీ టన్నెల్ నిర్మాణాన్ని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. ఇది 22.13 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని చైనా డిసెంబర్ 31, 2024లో పూర్తి చేసింది. ఏ దేశం తన రాజ్యాంగం నుండి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించాలని ఇటీవల నిర్ణయించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగించాలని అటార్నీ జనరల్ ఎన్డి అసదుజ్జమాన్ ఆ దేశ సుప్రీంకోర్టులో వాదనలు కోరారు. దేశంలో 90% మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో ఇది అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీంకోర్టులో జస్టిస్ ఫర్హా మహబూబ్ దేబ్సోష్ రాయచౌదరి బెంచ్ ఎదుట ఆయన వాదనలు వినిపించారు. సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ జనవరి 19, 2025న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈయన సీనియర్ 1991 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారి మరియు అస్సాం మేఘాలయ కేడర్లో భాగం. గతంలో అస్సాంలో డీజీపీగా పనిచేశారు. 27వ అంతర్జాతీయ గ్లాస్ కాంగ్రెస్ 2025లో ఎక్కడ నిర్వహించబడుతుంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, కోల్కతా. 2025 జనవరి 20న కోల్కతాలోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ గ్లాస్ ఐసీజీ 2025ను సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. జనవరి 20 నుండి 24 వరకు ఈ గ్లోబల్ ఈవెంట్ నిర్వహించబడుతుంది. దీనిని సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది. గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 యొక్క 25వ వార్షికోత్సవంలో ఎంతమంది విజేతలు సత్కరించబడ్డారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, 8 మంది విజేతలు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్ఐ లో లైట్ అండ్ మ్యాటర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మెంబర్ అయిన ప్రొఫెసర్ ఊర్వశి సిన్హా యూకేలోని కేంబ్రిడ్జ్లోని బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ అవార్డు 2025ను ప్రదానం చేసింది. గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న 8 మంది విజేతలలో ప్రొఫెసర్ సిన్హా ఒకరు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, రోహిత్ శర్మ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. జనవరి 18, 2025న ప్రకటించిన జట్టులో శుభం గిల్, వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో మెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, విక్టర్ ఆక్సెల్సెన్. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో డెన్మార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్సెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలాగే గర్ల్స్ సింగిల్స్ టైటిల్ను దక్షిణ కొరియాకు చెందిన సే యంగ్ కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 14 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఎంటిటీ లాకర్ ప్రయోజనం ఏమిటి? యువర్ ఆప్షన్స్.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ది వ్యాపార పత్రాలను డిజిటల్గా నిల్వ చేయడానికి భారత ప్రభుత్వం వ్యాపార పత్రాల నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో ఎంటిటీ లాకర్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంటిటీ లాకర్ అనేది ముఖ్యమైన వ్యాపార సంబంధిత పత్రాలను డిజిటల్గా నిల్వ చేయడానికి, నిర్వహించడానికి మరియు యాక్సెస్ చేయడానికి సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్లాట్ఫారంతో వ్యాపారాలను అందించడానికి రూపొందించబడింది. ఏంజల్ వన్ యొక్క గ్రూప్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. అంబరీష్ కెంఘే. భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల ప్లాట్ఫారంలలో ఒకటైన ఏంజల్ వన్ మార్చి 2025 నుండి దాని గ్రూప్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంబరీష్ కెంఘే నియామకాన్ని ప్రకటించింది. ట్రాజన్ 155mm టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను భారతదేశం మరియు ఏ దేశం కలిసి అభివృద్ధి చేశాయి? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఫ్రాన్స్. ట్రాజన్ 155mm టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను భారతదేశం యొక్క ఎల్టీ మరియు ఫ్రాన్స్ యొక్క కేండిఎస్ కంపెనీలు అభివృద్ధి చేశాయి. వన్ ప్లేట్ వన్ బ్యాగ్ అనే ప్రచారం ఏ నగరంలో ప్రారంభించబడింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ప్రయాగ్రాజ్. ప్లాస్టిక్ రహిత కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్లో వన్ ప్లేట్ వన్ బ్యాగ్ ప్రచారం ప్రారంభించబడింది. జనవరి 21 మరియు 20 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.